బిస్మిల్లా వసలాతు వసలాం అలా రసూలిల్లా. విశ్వాస సోదరులారా, వరాల వసంతం రమదాను మాసం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం వ అన్ తసూము ఖైరుల్ లకుం. రమజాను ఉపవాసాల నుండి కొందరిని మినహాయించడం జరిగింది. బాటసారులు వారికి మినహాయింపు ఉంది, రోగగ్రస్తులు వారికి మినహాయింపు ఉంది, వృద్ధులు వారికి మినహాయింపు ఉంది. అయితే మినహాయింపు అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇచ్చాడు. కానీ మినహాయింపు ఇవ్వడంతో పాటు అల్లాహ్ సుబ్హానహు తఆలా శ్రేష్ఠ కార్యంగా దేన్ని పేర్కొన్నాడు అంటే ఉపవాసం ఉండకపోవడాన్ని కాదు. వ అన్ తసూము ఖైరుల్ లకుం. మీరు ఉపవాసం ఉంటేనే అది మీ పాలిట శ్రేయస్కరమైనది అని అల్లాహ్ సుబ్హానహు తఆలా పేర్కొన్నాడు. కనుక మనం ప్రయాణావస్థలో ఉన్నాము అంటే ఉపవాసాన్ని విడనాడే వెసులుబాటు మనకు ఉన్నప్పటికీ, ఒకవేళ సౌకర్యవంతమైన ప్రయాణం మనం చేస్తున్నాము, ఎటువంటి ఇబ్బంది లేదు అంటే పండితులు చెప్పిన మాట ఉపవాసం ఉండడమే ఉత్తమం. అలాగే వృద్ధులు సైతం ఒకవేళ వారి యొక్క శరీరం వారికి సహకరిస్తుంది, వారికి అంతటి శక్తి ఉంది అంటే ఉపవాసానికి బదులు ఒక నిరుపేదకు అన్నం పెట్టడం కన్నా వారు కూడా ఉపవాసం ఉండడమే ఉత్తమం. అంతేకాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఒక వ్యక్తి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఒక కార్యాన్ని మీరు సెలవియ్యండి, ఆ కార్యం వల్ల అల్లాహ్ నాకు లాభాన్ని చేకూర్చాలి అని విన్నవించుకున్నారు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఉపవాసం ఉండు, ఉపవాసానికి సరిసమానమైనది ఏదీ లేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అల్హమ్దులిల్లాహ్, మనం రమజాన్ మాసానికి సంబంధించిన 25 ఉపవాసాల్ని పూర్తి చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా రమజాన్ నుండి మనం పొందాల్సిన శిక్షణ ఏమిటంటే, అల్హమ్దులిల్లాహ్ రమజాన్ మాసంలో అందరూ ఉపవాసాలు ఉన్నారు కనుక మనకు ఉపవాసం ఉండడానికి సౌలభ్యం, సౌకర్యం అల్హమ్దులిల్లాహ్ లభించింది. అయితే రమజాను మాసం తర్వాత సైతం ఈ ఉపవాస ప్రభావం మన జీవితంలో ఉండాలి అంటే రమజాను మాసం తర్వాత చెప్పబడిన షవ్వాలు ఉపవాసాలు కానీ, ప్రతి వారం చెప్పబడిన 2 ఉపవాసాలు సోమవారం మరియు గురువారానికి సంబంధించిన ఉపవాసాలు కానీ, అయ్యామే బీజ్ 13, 14, 15 యొక్క ఉపవాసాలు కానీ, ఇతరత్ర ఉపవాసాలు ఏవైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరే వేరే సందర్భాలుగా పేర్కొన్నారో ఆయా ఉపవాసాల్ని పాటించి మనం మన జీవితాల్ని శుభప్రదం చేసుకోవాల్సి ఉంది, శ్రేయస్కర బాటన నడిపించుకోవాల్సి ఉంది. నడిపించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.